SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 96వ వార్షికోత్సవాలు బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృతి కళాశాల మరియు ప్రాచున్నత పాఠశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్, ప్రముఖ వక్తలు నండూరి విద్యారణ్య స్వామి, అణువింధన సంస్థ శాస్త్రవేత్త ఫణీంద్ర, హెడ్ మాస్టర్ కిషన్, ఏఈఓ నందిని తదితరులు పాల్గొని సంస్కృతి కళాశాల వైభవాన్ని కొనసాగిన తీరును, దశల వారీగా ఎదుగుతున్న కళాశాల ప్రాచుర్యాన్ని వక్తలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను, పురాతన పద్ధతులను, సంస్కృతి భాష, వేదాలు, వాటి ప్రాచుర్యాన్ని, విశిష్టతను ఈ కళాశాల ద్వారా ప్రాముఖ్యతను పెంపొందిస్తూ విద్యార్థులు ఎంతో ఉన్నత దశకు చేరుకున్నారని వారు వివరించారు. ఈ కళాశాలలోనే చదువుకొని అక్కడే విద్యను అభ్యసించిన ప్రిన్సిపల్గా అధికారులు కూడా రావటం విద్యారణ్య లాంటి వారికే చెందిందని అక్కడ ప్రముఖ వక్తలు పేర్కొన్నారు. భారత్ డైనమిక్ లాంటి అణుశాస్త్ర సంస్థల్లో ఫణీంద్ర పనిచేసే రష్యా లాంటి దేశంలో కూడా ఈ కళాశాల నుండి విద్యార్థిగా ఎదిగి ఎంతో కళాశాల విశిష్టతను పెంపొందించారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్కృతి కార్యక్రమాలు, విద్యార్థులకు ప్రశంసా పత్రాలను వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు అందజేశారు. క్రీడల్లోనూ విద్యలోనూ గెలుపొంది ప్రతిభ కనబరిచిన వారికి ముఖ్య అతిథులుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే నవ్య సాహితీ సమితి అధ్యక్షుడిగా మా కన్వీనర్, నవ్య సాహితీ సమితి అధ్యక్షుడిగా మా కన్వీనర్ శ్రీ వేమరాజు విజయ్ కుమార్ కోరికపై వీరికి మా సంస్థ పక్షాన్ని కూడా మళ్ళీ సత్కారం చేస్తున్నాను. భాస్కర్ రెడ్డి గారు వారు రావాల్సి ఉన్నది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ అతిథి విశ్రాంత ప్రధానాచార్యులు PVVS కళాశాల సికింద్రాబాద్ మరియు విద్యాశాఖాధికారిగా పనిచేశారు డాక్టర్ నండూరి విద్యారాయణ స్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు పండిత సన్మానులు, అధ్యక్షులు యువ భారతీయ సాహిత్య సంస్కృత సంస్థ డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారికి నా నమస్కారాలు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యక్షులు జి కిషన్ గారు, ప్రధాన ఉపాధ్యాయులు కళాశాల యొక్క, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, కళాశాల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాల మరియు ప్రాచున్నత పాఠశాలలో ఈరోజు 96వ వార్షికోత్సవాన్ని మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలు, పూజ్యులు, ముఖ్య అతిథి, ఆత్మీయ అతిథి కొన్ని కారణాల్లో రాలేకపోయారు.
కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి గౌరవ అతిథి అయినటువంటి విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ నండూరి విద్యారాయణ స్వామి గారు వచ్చి చక్కని సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పండిత సన్మానులు ఇక్కడ యువ భారతి సాహితీ సంస్కృతి సంస్థ అధ్యక్షులైనటువంటి డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు చాలా గొప్ప మేధావులు, పండితులు. వారు మా విద్యార్థులకు మంచి సలహాలను, సూచనలు ఇచ్చారు. ఈ కళాశాలకు వారు వచ్చి మాకు మా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. 1928లో సీతారాంబాగ్లో ఓ దేవాలయంలో స్థాపించబడింది. ఈ ప్రదేశానికి, ఈ ప్రాంతానికి, ఈ బోయినపల్లికి 1982లో వచ్చింది. అప్పుడైనా ఈ కళాశాలలో లెక్చరర్గా నా జీవితం ప్రారంభించాను. చాలా గొప్పవాళ్ళైనటువంటి, సుప్రసిద్ధులైనటువంటి వంగీపురం రామానుజాచార్య గారు, మరంగంటి శ్రీరంగాచార్య గారు, సముద్రాల శ్రీనివాసాచార్యులు గారు, చలమచర్ల వెంకట శేషాచార్యులు గారు, ఇలాంటి మహామహులు ఈ కళాశాలలో పనిచేశారు. వారితో నేను కలిసి పనిచేయడం నాకు చాలా అదృష్టంగా భావించాను. తర్వాత 2002లో ఈ కళాశాలకి నేను ప్రిన్సిపల్గా ప్రమోషన్ మీద అయ్యాను. నాకు 2017లో రిటైర్డ్ అయ్యాను. చాలా కాలం ఈ కళాశాలలో నాకు చాలా అనుభవం ఉంది. అయితే నేను గ్రహించింది, తత్మా కళాశాలలో చదువుకున్నాను, ఇక్కడ లెక్చరర్గా వచ్చాను. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా సంస్కృతి సంప్రదాయానికి ప్రథమపీట వేశారు. దాన్ని మనస, వాచ, కర్మణ అనుసరించారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది వైస్ ఛాన్సలర్లు అయ్యారు, ప్రొఫెసర్స్ అయ్యారు, బ్యాంక్ ఆఫీసర్లు అయ్యారు. ఎంతోమంది చాలా ఉన్నత పదవులను పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యూచర్ ఈ కళాశాలకి మంచి భవిష్యత్తు ఉందని నమ్మేటువంటి వాళ్ళలో నేను కూడా ఒక్కడిని. ఇప్పుడు నేషనల్ పాలసీ కూడా సంస్కృతానికి పెద్దపీట వేస్తుందని మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. దాని ప్రకారంగా ఇది మరింత వృద్ధి చెంది ప్రపంచానికి ఈ కళాశాల సేవ చేస్తుందని, ఈ విద్యార్థులు గణనీయమైనటువంటి ప్రముఖ పాత్ర సంఘ అభివృద్ధికి కృషి చేస్తారని, వాళ్ళ పాత్ర ఉంటుందని నేను నమ్ముతూ చాలా గొప్ప దినం ఈరోజు. ఈ 96వ వార్షికోత్సవం అంటే ఇంకొక 4 సంవత్సరాలైతే ఈ కళాశాలకు శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ఏళ్లుగా భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని పరిఢవిల్లేలాగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కళాశాల ఇది. ఈ కృషి ఇలాగే కొనసాగి ముందు కూడా భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించేలాగా ఈ కళాశాల విద్యార్థులు కృషి చేస్తారని, అందుకు కళాశాల అధ్యాపకులు, ఆచార్యులు, ఇంకా ఈ కళాశాల ప్రాచార్యులు సురేందర్ గారు, ప్రధానోపాధ్యాయులు కిషన్ గారు కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.